ప్రకాశం జిల్లా దర్శి పట్టణాన్ని సుందరవనంగా అభివృద్ధి చేయడానికి పట్టణ ప్రజలు పూర్తి సహకారం అందించాలని దర్శి పురపాలక సంఘం కమిషనర్ బి శ్రీరామ్మూర్తి కోరారు. పురపాలక సంఘ కార్యాలయంలో మాట్లాడిన ఆయన పలు ముఖ్య విషయాలను వెల్లడించారు. జీటీవీ టీవీ వారందరికీ నమస్కారం అండి. నేను కొత్తగా దర్శి మున్సిపాలిటీలో కమిషనర్గా ఇన్ఛార్జ్ తీసుకున్నాను. నా పేరు శ్రీరామ్మూర్తి, బి శ్రీరామ్మూర్తి నా పేరు. నేను ఇక్కడ ఇంజనీర్గా కూడా పనిచేస్తున్నాను. ప్రస్తుతం 6/2/2026న మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయి ఉన్నాను. అయితే నేను గత 2 రోజుల నుంచి ప్రతి ఉదయాన్నే 5 గంటలకి రహదారులన్నీ పరిశీలిస్తున్నాను. పరిశీలిస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా ఉన్న రహదారుల మీద పక్కన ఉన్న మున్సిపల్ డ్రైనేజ్ కన్నా కూడా ముందుకు వచ్చేసి షాపులు నిర్మించి ఉన్నారు. అలాగే ప్రతి వ్యాపారస్తులు కూడా బండ్లు కానీ అలాగే బల్లలు కానీ పెట్టుకొని ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తున్నారు. ఈ విషయంలో నేను గత 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఈ విధంగా రహదారులకు అడ్డంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించే వాళ్ళందరూ కూడా వెంటనే తొలగించి పురపాలక సంఘ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని సహకరించాల్సిందిగా కూడా కోరుతున్నానండి. ప్రతి ఒక్కరూ ఈ దర్శి మనది, మన దర్శిని మంచిగా చేసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఈ డస్ట్ కానీ ఇలాంటి పేపర్లు ఇవన్నీ కూడా మా సిబ్బందికి సహకరించేసి ఒక డస్ట్బిన్లు పెట్టుకొని వాటిలో వేసేసి రోడ్డు మీద వేయకుండా అందరికీ అందించాల్సింది కూడా కోరుతున్నానండి. దర్శిని ఒక మంచి మున్సిపాలిటీగా మనం టాప్ 10 లోపు ఉండాలని అందరూ సహకరిస్తే నేను కూడా గట్టిగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే ప్రజలకి ఏ అవసరం వచ్చినా కూడా నా నెంబరు ఈ టీవీలో ఎగ్జిబిట్ చేస్తారు. ఇమీడియట్గా నాకు తెలియజేయండి, నేను వెంటనే దాన్ని పరిష్కరిస్తానని కోరుతున్నాను. అలాగే వాటర్ సప్లై సంబంధించి గతంలో ప్రతి బజార్లో కొళాయిలు వేస్తున్నారు. ఆ కొళాయిలు ప్రస్తుతం 2022 నుంచి పబ్లిక్ కొళాయిలు తీసేసి ప్రతి ఇంటికి కొళాయిలు వేయించమని చెప్పేసి ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీకి సహకరించి ఆ పబ్లిక్ ట్యాపులను తగ్గించేదానికి సహకరించేసి మీరు ప్రతి ఇంటికి కూడా కొళాయి వేసుకోవాలి. అలాగే మనకి లాస్ట్ 2 నెలలే ఉంది కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఒక స్వయంగా వచ్చేసి కట్టడం కానీ లేకపోతే మా సిబ్బందికి కానీ వెంటనే చెల్లించాల్సింది కోరుతున్నాను. పురపాలక సంఘం కూడా నడవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో గమనించి ప్రాపర్టీ ట్యాక్సు అలాగే వాటర్ ట్యాక్సు, ట్రేడ్ లైసెన్సులు కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఇమీడియట్గా కట్టండి. లేని వ్యాపారస్తులు కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి. ఈ దర్శికి మీ యొక్క సహకారం అందిస్తారని కోరుకుంటూ డిటీవీ వాళ్ళు కూడా ఈ విషయంలో కూడా పరిశీలించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.